ఈ వీడియోలో నేను తెలివైన వాడు ఎట్లా బిహేవ్ చేస్తాడు, ఈ తెలివైన వాడి మాట ఎవరింటారు ఎవరినరో చెప్తా. థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. తెలివైన వాడి మాట ఇంటోలు తప్ప అందరింటారు. ఈ తెలివైన వాడి మాట ఇంటోలు ఎందుకు వినరో చెప్తా. లాస్ట్ వరకు చూడురి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, స్కిప్ చేయకురి. ఇంటోలు అంటే పేరెంట్స్, రిలేటివ్స్. వీళ్ళు నీ మాట అస్సలు వినరు. నువ్వు ఏ తెలివైన మాట చెప్పినా వాళ్ళు అస్సలు పట్టించుకోరు, ఏదో తీసి పారేస్తారు. ఎందుకంటే దీనికి మెయిన్ రీజన్ స్పెండింగ్ టైం. నువ్వు తెలివైన వాడివైతే నీ మాట నీ పేరెంట్స్ ఎందుకు వింటలేరంటే దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. యు ఆర్ స్పెండింగ్ ఏ లాట్ ఆఫ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ. అది ఎట్లా రీజన్ అవుతుంది అంటే, నిన్ను వాళ్ళు చూస్తూనే ఉన్నారు చిన్నప్పటి నుంచి. నీకు చెప్పేంత కెపాసిటీ లేదని వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయ్యారు. నువ్వు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు కాబట్టి నీ మాటకి వాల్యూ ఇస్తలేరు, నో వాల్యూ. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సెకండ్ థింగ్ ఏంటంటే, మీ పేరెంట్స్ నేను ఎప్పుడు ఒక లిజనర్ లెక్కనే చూస్తారు. అంటే వీడు వినేటోడు అని మాత్రమే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చూస్తారు, లిజనర్ లెక్క చూస్తారు. కానీ నీకు ఎంత తెలివి ఉన్నా, నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, నీ మాట ఎంత కరెక్ట్ అయినా దే డోంట్ కేర్. ఎందుకంటే ఫస్టే వాళ్ళు నిన్ను వినేవాడి లెక్క ఫిక్స్ అయిపోయారు. ఆ ఫిక్స్ అయిపోయిన ఆ పాయింట్ని నువ్వు ఏం చేయలేవు. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, నెవర్ కన్విన్స్ యువర్ పేరెంట్స్ విత్ యువర్ వర్డ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. నెవర్ కన్విన్స్ యువర్ పేరెంట్స్. వీడేంది నాకు చెప్పేది అని వాళ్ళు అనుకుంటారు. కానీ నీ మాటల్లో ఎంత క్లారిటీ ఉన్నా, నీ మాట ఎంత కరెక్ట్ అయినా దే డోంట్ కేర్. నువ్వు ఎంత నాలెడ్జ్ అయినా. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇది చేంజ్ అవుతుంది. నువ్వు కొద్దిగా డబ్బులు సంపాదించిన తర్వాత, ఎర్నింగ్ మనీ, నీకు కొద్దిగా ప్రెస్టేజ్ వచ్చిన తర్వాత, వాళ్ళు నీ మాట వినడం స్టార్ట్ చేస్తారు. కానీ అంతవరకు నెవర్ సే యువర్ పేరెంట్స్ అబౌట్ గుడ్ థింగ్స్. ఇట్లా ఏరి అట్లా ఏరి అని చెప్పకు. ఈ ప్రపంచం డబ్బులు ఉన్నవాడు ఏది చెప్తే అది ఇట్లా పట్టుకుంటుంది మైండ్. సో ఆల్వేస్ చెక్, నీ దగ్గర డబ్బు ఉందా, నీ దగ్గర ఒక పొజిషన్ ఉందా. మనీ పొజిషన్ ఉన్నప్పుడు నీ మాటకి వాల్యూ ఉంటుంది. మనీ పొజిషన్ లేనప్పుడు నీ మాట ఎవరు పట్టించుకోరు. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మెయిన్లీ పేరెంట్సే ఫస్ట్. మనీ అండ్ పొజిషన్. నీకంటూ ఒక పొజిషన్, అదే జాబ్ అయినా సరే, ఏదైనా, ఎంత మనీ ఉన్నా మళ్ళీ ఎంత పొజిషన్ ఉన్నా కంప్లీట్గా నీ మాట ఎవ్వరు వినరు. ఇది గుర్తుపెట్టుకో. నో వన్ లిజన్స్ టు యూ కంప్లీట్లీ. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ ప్రపంచంలో నిన్ను ఎవ్వరు 100% ఫాలో కారు, 100% నీ మాట ఎవరు వినరు. ఇది
చాలా ఇంపార్టెంట్. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎప్పుడు పేరెంట్స్ని కన్విన్స్ చేయకు, ఈ రిలేటివ్స్ని కూడా. నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, నేను ఫ్యూచర్లో ఇది చేస్తా చెప్పకు. చేసి చూపి. ఏదన్నా ప్రాక్టికల్కి వాల్యూ ఉంటుంది, మాటకి కాదు. మాటలు ఎన్నైనా చెప్పొచ్చు, వీనికి ఇంకా ఏజ్ రాలేదు, మేము కూడా వీని ఏజ్ ఉన్నప్పుడు మస్తు చెప్పినాం ఇట్లా అన్నీ అవుతాయా అనుకుంటారు. సో ఎప్పుడు చెప్తే ఒక 1-2 టైమ్స్ చెప్పరు, కానీ మోర్ దెన్ 2 టైమ్స్ చెప్తే వాళ్ళు నిన్ను చీప్గా చూస్తారు, తీసి పారేస్తారు మాట. ఇది ప్రతి ఫ్యామిలీలో జరుగుతుంది, అందుకే చెప్తున్నా. పేరెంట్స్నే కాదు, ఎవరిని కన్విన్స్ చేయకు, ఎవరికి నచ్చ చెప్పకు. నేను ఇట్లా చేస్తా, నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, నాకు ఇంత టాలెంట్ ఉంది, నేను ఫ్యూచర్లో ఇది చేస్తా, నమ్మండి, నన్ను నమ్మండి, నేను సక్సెస్ అవుతా. ఇవన్నీ చూడదు, బికాస్ దే వోంట్ కేర్ దీస్ వర్డ్స్. నిన్ను ఎప్పుడు ఒక లిజనర్గానే చూసే వాళ్ళ నుంచి దూరంగా ఉండు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో.